ఇరాన్ సార్వభౌమత్వం మీద అమెరికా దాడి చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ డెఫినెట్లీ చాలా పెద్ద రిస్క్, ప్రపంచం మొత్తాన్ని కూడా ఇబ్బందులకి నెట్టేసే పని చేశారు. మేము తూపు రాజ్యం అని చెప్పుకునే దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అంత దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం అమెరికా ప్రజలకే నచ్చడం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా రోడ్లెక్కారు. ఈ దాడి చేసి ఇరాన్ను దారికి తెచ్చుకోవచ్చు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు భావించారు. మనం వెళ్ళి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగించాం, ఇరాన్ వణుక్కుంటూ మా దగ్గరకు వస్తుంది అని. ఇరాన్ వణుక్కుంటూ అమెరికా దగ్గరకు పోలే. ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ దగ్గరికి వెళ్ళారు. అండ్ ఇరాన్ సుప్రీమో నుంచి ఒక అఫీషియల్ గానే ఒక ప్రకటన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి చర్చలే లేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గం. వాళ్ళు మొదలెట్టారు, మా సార్వభౌమత్వం మీద దాడి చేశారు, ఆత్మరక్షణ కోసం దాడులు చేసే హక్కు మాకు ఉంటది, మేము అదే పని చేస్తాము అని చెప్పి అటు నుంచి ప్రకటన వచ్చింది. అండ్ అందులో భాగంగానే మేము హర్మూజ్ జలసంధిని కనుక మూసేస్తామన్నారు. ఆ దేశ పార్లమెంట్ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక ఆ దేశ సుప్రీం దానికి సంతకం పెట్టగానే హర్మూజ్ జలసంధి మూసేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బందులు పడబోతూ ఉన్నాయి, భారతదేశంతో సహా. భారతదేశం మీద, ఎందుకంటే భారతదేశ ఇంధన భద్రత ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్తోనే. ఇప్పుడు ఇరాన్ను వేరు చేసి గల్ఫ్ను చూడలేం, వాళ్ళ మధ్య విభేదాలు ఎలా ఉన్నా కూడా. సో మరి భారతదేశ ఇంధన భద్రత కూడా ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేకపోవచ్చు. నెక్స్ట్ 72 రోజుల వరకు నిల్వలు ఉన్నాయని చెప్పి భారత నాయకత్వం, మన ప్రభుత్వం చెబుతూ ఉన్నదంతా అయితే వాడేసినారంటే తర్వాత ఏంటి పరిస్థితి? ఆలోపు తెరుచుకున్నా తెరుచుకోకపోయినా ఒక రోజు మనకు రావాల్సింది ఒక రోజు ఆగిపోయింది అంటే మన దగ్గర నిల్వలు ఒక రోజు తగ్గిపోతున్నట్లే కదా. అండ్ ఇంకా ఏమంటారు, ఒక ఆయన అంటూ ఉన్నారు పొద్దున టీవీ ఛానల్, ఎట్లరా బాబు మేధావులు అంటారు వీళ్ళందరినీ. ఏదైనా మనం జనానికి చెబుతూ ఉన్నప్పుడు కాస్త తెలిసి చదువుకొని తెలుసుకోవాలి కదా, విషయ పరిజ్ఞానం. హర్మూజ్ జలసంధి మూసేసినా మనకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే మనం సౌదీ అరేబియా, యుఏఈ ఇక్కడ నుంచి కూడా చమురు తెచ్చుకుంటున్నాం ఎక్కువగానే అంటున్నారు. సౌదీ నుంచి, యుఏఈ నుంచి మనకు చమురు, సహజ వాయువులు ఎక్కడి నుంచి వస్తాయి స్వామి? అదే జలసంధి నుంచి రావాలి. అది మూసేట అంటే ఇరాన్ నుంచి వచ్చేది ఒకటి ఆగిపోతుంది అనుకుంటున్నాడు ఆ పెద్ద మనిషి. భలే ఉన్నావా స్వామి నువ్వు, మళ్ళీ మేధావి ట్యాగ్ ఒకటి. ఖతర్ నుంచి యుఏఈ నుంచి మనం తెచ్చుకుంటూ ఉన్నా అది కూడా రావాల్సింది హర్మూజ్ జలసంధి నుంచే వేస్తారు, దాని నుంచి రావాలి కదా. సో భారతదేశానికి ఇంపాక్ట్ కాబట్టి భారత నాయకత్వం కూడా చాలా సంక్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. ఇజ్రాయెల్ కావాలి, ఇటు ఇరాన్ కావాలి. ఇజ్రాయెల్ రక్షణ, సైనిక భద్రత పరంగా, సాంకేతిక రక్షణ పరంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామి. ప్రాచీనం నుంచి ఇరాన్ ఇంధన విషయంలోనైనా, సంస్కృతి విషయంలోనైనా ఇరాన్ భారత్కి ఎప్పటి నుంచో స్నేహం. సో రెండు కావాలి. అందుకే భారత నాయకత్వం ఆందోళన వెలిబుచ్చుతూ ఉంది. ఇరాన్ మీద అమెరికా దాడుల మీద కూడా ఆందోళన వెలిబుచ్చింది. సో ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి మూసేస్తే అందరూ ఇబ్బంది పడతారు. అందుకని చెప్పి అమెరికా చైనా సాయాన్ని కోరింది. అమెరికన్ ఫారిన్ సెక్రటరీ మార్క్ రూబియో మీడియా ముఖంగానే చెప్పారు చైనా సాయం చేయాలి అని. నువ్వు పోయి బాంబులు ఇసిరేసిరా, ప్రపంచాన్ని జనాన్ని ఇబ్బందులకి నెట్టేసి అమెరికాలో ప్రజలు రోడ్లు ఎక్కారు, బ్రిటన్లో ప్రజలు రోడ్లు ఎక్కారు. ఇప్పుడు అది మూసేసినారంటే అందరి దూల తీరుతుంది, ప్రపంచంలో చాలా మంది దూల తీరిపోతుంది. ఇప్పుడు మాత్రం చైనా సాయం చేయని చెప్పి అమెరికా బహిరంగంగానే అడుగుతూ ఉంది. చైనా సాయాన్ని మేము కోరాము అంటున్నారు. చైనా సాయాన్ని మేము కోరాము అని అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు చైనా సాయం చేయాలి ఆ జలసంధి మూసేయకుండా. ఇజ్రాయెల్ ఫస్ట్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు చైనా రెడ్ లైన్ దాటారు, తప్పు మీరు అని చెప్పారు. అమెరికా దాడి చేసినప్పుడు కూడా తప్పనే చెప్పింది. ఇరాన్ మీద దాడిని రష్యా ఖండించింది, చైనా ఖండించింది, అన్ని దేశాలు ఖండించాయి. ట్రంప్ కోలుకోలేనటువంటి తప్పు చేశారు. ఇప్పటి వరకు ఇరాన్కి అనుకూలంగా సౌదీ నుంచి, అంటే అమెరికాకు చాలా పెద్ద భాగస్వామి సౌదీ నుంచి, కానీ ఎప్పుడు ఇరాన్కి అనుకూలంగా ఒక ప్రకటన రాలే. ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మీద దాడి చేసిందో సౌదీ నుంచి కానీ ప్రకటన వచ్చింది, ఇది చాలా పెద్ద తప్పు అని. ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపించబోతూ ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా వచ్చి ఏదో చేసే అంత సీన్ ఉండదు అక్కడ. ఏ విధంగా చూసుకున్నా ఏదో ఆ సహజ వనరులు ఏమైనా చమురు కాసింది ఏమైనా ఎత్తుకెళ్ళొచ్చాము, ఇది పరిగెత్తుకుంటూ పోయి మన దగ్గర బాంబులు ఉన్నాయి కదా అని చెప్పి ఇసిరేసేసి కుదరదు కదా.
సో ఇప్పుడు మరి అది మూసేయకుండా చైనా సాయం కోరింది. బేసిక్ గా ఇరాన్ విదేశాంగ మంత్రి పుతిన్ దగ్గరికి వెళ్ళారు కదా, రష్యా అధ్యక్షుడి దగ్గరికి. వాళ్ళ భేటీ నుంచి ఏదైనా ప్రకటన వస్తే అప్పటి వరకు ప్రపంచం కలిసిన ఊపిరి పీల్చుకునే అవకాశం ఉండదు. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రకటన ఏంటి, శాంతి వైపు వెళ్తారా, లేకుండా ప్రతీకారం తీర్చుకుంటామంటారు. ప్రతీకారమే. ఫస్ట్ వాళ్ళు దాడి చేశారు. ఇరాన్కి ఇప్పుడు ఆ హక్కు ఉంది. నీ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన తర్వాత నువ్వు చూస్తూ ఊరుకో కదా, ఆ హక్కు ఉంది. మరి ఆ హక్కును ఉపయోగించుకుంటారా? ఐక్యరాజ్య సమితి భద్రతా చట్టాల ప్రకారం కూడా ఇరాన్కి ఆ హక్కు ఉంది. ఉపయోగించుకుంటారా? లేదు అంటే శాంతి వైపే వెళ్తారా? చూడాలి.